ఓ షిట్, అవును ఈరోజు నిజంగానే ఆఫీస్ ఉంది, పిలిచారు, వెళ్ళాలి, టైం అయిపోతుంది. ఆఖరికి నీకు దండం పెట్టుకుని బయటకు వెళ్తాన్న విషయం ఆ అమ్మాయికి చెప్పాలన్నా నాకు భయం వేస్తుంది. ఎక్కడ నన్ను మూఢనమ్మకాల బ్యాచ్లో కలిపేస్తుందేమో అని. పెళ్ళయ్యే వరకు ఆ అమ్మాయితో ఎంత వీలైతే అంత తక్కువ మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. అయితే ఇవాళ లంచ్కి వెళ్ళడం కుదరనట్టేగా? అవ్వదు, సారీ. సారీ ఎందుకులే, నీకు నన్ను కలవడం ఇష్టం లేదా? చెప్పేసేయ్, నాకు వేరే మ్యాచెస్ కూడా వస్తున్నాయి, కావాలంటే నేను వాళ్ళతో ట్రావెల్ అవుతాను. హలో, ఏంటి నిజంగా వచ్చావా? ఎందుకు వచ్చావు? నీకోసమే. నువ్వే కాన్సెప్ట్ చెప్పి నువ్వే మర్చిపోతే ఎలా? ఏంటండి ఎంతవరకు వచ్చింది? తను నాకు ఫుడ్ తినిపించే వరకు వచ్చింది. ఏంటి సడన్ గా ఇంత చిన్న గ్యాప్ లో అంత చేంజ్? ఐపీఎల్ కన్నా నేను ఎక్కువైపోయినా? ఎక్కువ ఫీల్ అయిపోకు, ఇన్నింగ్స్ బ్రేక్ వచ్చింది. ఇందాక నువ్వు నాకు తినిపించావు కదా, అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఎవరు అలా తినిపించలేదు. లాస్ట్ ఫ్యూ మీటింగ్స్లో నువ్వు ఎక్కడ నాకంటే బెటర్ ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోతావేమో అని ఆ భయంతోనే కలిసేవాడిని. కానీ ఈ క్షణం నుంచి నిన్ను, నీ మెమరీస్ని మిస్ చేసుకోకూడదనే ఫీలింగ్తోనే, ఆ ఫీలింగ్తోనే కలుస్తాను. ఐ హావ్ ఫాలెన్ ఫర్ యూ. ఏంటి అంతలో మురిసిపోతున్నావు? అంత నచ్చాడా? నచ్చాడా అంటే నాకు తెలిసినంత వరకు అయితే చాలా బాగా నచ్చాడు. ఒక్కవేళ తెలియని యాంగిల్ ఉంటే? ఉంటే ఉండని, ఈ జర్నీలో అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలిసాకే పెళ్ళి. ఇంకా అయినట్టే. నువ్వో భయపెట్టకు, మొన్న కూడా అలానే అన్నావు, ఐపీఎల్ సీజన్ కదా, ఐపీఎల్ మ్యాచ్ చూస్తాడు, నిన్నేం కలవడు అని. తనంతటి తన్నే మెసేజ్ చేసి కలుద్దాం అన్నాడు. నా కోసం ఎఫర్ట్స్ పెట్టాడు కదా. ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటారు, నువ్వు ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అయ్యాక మాకొచ్చి చెప్పు, అప్పటిదాకా మేము ఇన్వాల్వ్ అవ్వం అన్నారు. సో నువ్వు ఫిక్స్ అవ్వడం లేట్ అన్నమాట. అవుదాం, మెల్లగా అవుదాం. అసలు ఏంటే వీడు, నేను అలిగితే బుజ్జగిస్తున్నాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే షీస్ మైన్ అనేలాగా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. నన్ను కలవడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నాకు ఎక్కువ టైం ఇస్తున్నాడు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా నేను మాట్లాడేది వింటున్నాడు. సాధారణంగా ఈ ఫేజ్లో అబ్బాయిలందరూ అమ్మాయిలు ఏం చెప్పినా సరే కొట్టేస్తారు, లేదా మనల్ని అసలు మాట్లాడనియరు. కానీ వీడు అలా కాదు. నేను మాట్లాడింది వింటున్నాడు, నన్ను అర్థం చేసుకుంటున్నాడు. అండ్ మెయిన్లీ మా ఇన్ని రోజుల పరిచయంలో, ఇన్ని మీటింగ్స్లో ఒక్కసారి కూడా నా ఇన్కమ్ గురించి కానీ, నా జాతకం గురించి కానీ ఏం అడగలేదు. నాకెందుకో హీస్ ద వన్ అనిపిస్తోంది. మరి అలాంటప్పుడు ఇంకెందుకు లేట్ చేయడం? ఏఎస్బీలో పార్ట్నర్తో ఫ్లాట్ తీసుకుంటున్నట్టు నీకొక డ్రీమ్ ఉంది కదా, ఆ డ్రీమ్లో ఉండేది తినేమో. ఇంకెందుకు వెయిట్ చేయడం? ఒక్కసారి కలిసి వెళ్ళి చూడండి. నాకెందుకు నీ డ్రీమ్కి రీక్రియేషన్ జరిగిపోతుందని అనిపిస్తుంది. హలో, రేపు ఒక్కరోజు నాకు కొంచెం ఎక్స్ట్రా టైం ఇవ్వగలవా? డిన్నర్ ఏమైనా దూరంగా ప్లాన్ చేస్తున్నావా? కాదు, మనం లైఫ్ లాంగ్ కలిసి డిన్నర్ చేసే ప్లేస్ వెతుకుదామని ప్లాన్ చేస్తున్నా. అర్థం కాలేదు. ఏం లేదులే. అంటే
కొంచెం వివరంగా చెప్పొచ్చు కదా. బాబు మొద్దు సిద్ధు, మా అమ్మాయిలం అసలు బయటపడి ఏది చెప్పాం. సరే నువ్వు కొంచెం స్లో కదా అని నేను చెప్తూ ఉంటే ఇంకా వివరంగా చెప్పు అంటే ఏం చెప్తాం చెప్పు. అంటే నాకు నువ్వేం చెప్తున్నావు అర్థం కాలేదు. కొంచెం వివరంగా చెప్పొచ్చు కదా ప్లీజ్. అబ్బా అదంతా ఏం లేదు. నువ్వు రేపు వచ్చి నన్ను పిక్ చేసుకో. షార్ప్ 4 o'clock నువ్వే రావాలి. సరే. ఏ బై ద వే, రేపు ఒక్కరోజైనా కొంచెం ఆ వర్క్ ల్యాప్టాప్ అన్నీ వదిలేసిరా. మీ టీఎల్ని పర్మిషన్ అడుగు బాబు. వాడు ఇచ్చినట్టే. సరేలే, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. ఉంటాను. ఓకే. రెండు కళ్ళు చాలలేదు ముద్ద బంతిలాగా నువ్వు నడిచి వచ్చి ముందు నిలిచిన మనసులో నవ్వుసుకోదు నోటి వెంట మాట రాదు కొంటె నవ్వు నన్ను తాకిన. హాయ్. హే. హాయ్. ఎక్కడికి వెళ్దాం అన్నావు? ఎక్కడికి చెప్తా పద. ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్ సిద్ధు. నా లైఫ్లో స్పెషల్ పర్సన్తోనే ఇది ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఏఎస్బిఎల్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నాను. ఫైనల్లీ ఇది అవబోతోంది. కానీ ఇంత అర్లీగా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందనే హ్యాపీనెస్ కన్నా నన్ను నమ్మి అందులో పార్ట్ చేసుకుంటున్నావనే భయమే ఎక్కువ అవుతుంది. మన జర్నీలో మెమరీస్తో పాటు మోసాలు కూడా ఉంటాయని తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయం వేస్తుంది. సిద్ధు ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైంది సిద్ధు? ఏం లేదు. నీకు ఇది నచ్చలేదా? అయ్యో నచ్చకపోవడానికి ఏముంది, చాలా బాగుంది. సరే పద మరి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఏంటి పంతులు గారు వాట్సాప్లో మెసేజ్ చేశారు? 5:30 వరకు దుర్ముహూర్తం. తనేమో ఇప్పుడే ఫ్లాట్లో అడుగు పెడదాం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? సిద్ధు ఏం చేస్తున్నావు? రా ఫ్లాట్ లోపలికి వెళ్దాం. వస్తున్నాను. ఇదే సిద్ధు, నేను వర్చువల్గా చూసి సెలెక్ట్ చేసుకున్న ఫ్లాట్. ఇప్పుడు వచ్చావు కదా, డైరెక్ట్గా లోపలికి వెళ్దాం. ఇంత స్పెషల్గా ఫీల్ అవుతున్న దీంట్లోకి ఈ టైంలో ఎంటర్ అవడం కరెక్ట్ కాదు. ఆగట్లేదు. మనుషుల్లో మార్పు వచ్చినా వాళ్ళ వల్ల క్రియేట్ అయిన మూమెంట్స్లో మెమరీస్ అలాగే ఉండిపోతాయి. అందుకే నాకు మూమెంట్స్ని మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పటిదాకా నేను చాలా మెమరీస్ని నా ఫోన్లో క్యాప్చర్ చేసి నా గ్యాలరీలో సేవ్ చేసుకున్నా. కానీ ఈ మూమెంట్ని మాత్రం ఇక్కడ సేవ్ చేసుకుంటా. దా లోపలికి వెళ్దాం. దుమ్ము చూడు ఎంత దుమ్ముగా ఉందో. దుమ్ము ఎక్కడుంది? ఇంత నీట్గా ఉంటే దుమ్ము అంటావు? అదే అబ్బా ఏమైంది? నా కాలు పట్టేసింది. అబ్బా అబ్బా ఏమైంది? కాలు బెనికినట్టుంది. ఒక్క 5 minutes వెళ్ళిపోదాం. నేనేమైనా హెల్ప్ చేయనా? పర్లేదు. ఇంకెంత టైం ఉంది? అమ్మయ్యా అయిపోయింది. కాలు తగ్గిపోయింది. ఈ కాలు వెళ్దామా? వెయిట్, ఇప్పుడు నీకేమైంది? ఇదేమైనా పరాయి వాళ్ళ ఇల్లు అనుకుంటున్నావా ఒప్పుకుంటూ వెళ్ళిపోవడానికి? మనం ఉండబోయే ఫ్లాట్ కొంచెం సినిమాటిక్ రేంజ్ ఎంట్రీ ఉండాలి కదా. సినిమాటిక్ అంటే ఎలా? అంటే నువ్వు గజనీ సినిమా చూసావా? పావుగంటకు ఒకసారి మర్చిపోతా ఉంటాడు, ఆ సినిమా కదా. గజనీ సినిమా అంటే అదొకటే కాదు, అందులో ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా ఉంది. ఏంటది? అయ్యో మొద్దు సిద్ధు, గజనీ సినిమాలో ఆసన్న సూర్య వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇద్దరు చేతులు పట్టుకొని ఒకేసారి అడుగు లోపల పెడతారు. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని కూడా అక్కడే మొమెంటరీగా దాచుకుంటారు. మనకిప్పుడు అంత ఫెసిలిటీ లేదు కాబట్టి అట్లీస్ట్ కలిసి ఒకేసారి అడుగు పెడదాం. ఏమంటావు? పద. సరే పద.
నీకు నాకు ఎప్పుడైనా గొడవ అయితే నువ్వు సోలోగా పడుకోవాల్సిన రూమ్ ఇదే. చాలా బాగుంది. నీ సెలెక్షన్ పర్ఫెక్ట్. ఇల్లు విషయంలోనే కాకుండా నీ విషయంలో కూడా నా సెలెక్షన్ పర్ఫెక్ట్ అని నువ్వే ప్రూవ్ చేయాలి సిద్ధు. చేస్తావుగా? చేస్తాను. ఇలా అడుగుతున్నానని ఏం అనుకోకు సిద్ధు. అక్క పెళ్ళి చివరిదాకా వచ్చి ఆగిపోయిన దగ్గర నుంచి మా ఫ్యామిలీ అంతా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే అక్క విషయంలో జరిగిన తప్పు నా విషయంలో జరగకూడదని ఇంతలా ఆలోచిస్తున్నాను. ఓకే, నాకు అర్థమైంది. వెళ్దామా? ఇల్లు విషయంలోనే కాకుండా నీ విషయంలో కూడా నా సెలెక్షన్ పర్ఫెక్ట్ అని నువ్వే ప్రూవ్ చేయాలి సిద్ధు. చేస్తావుగా? నిన్నిప్పుడు పీజీ దగ్గర కదా డ్రాప్ చేయాలి. కానీ మర్చిపోయావా, ఇవాళ మన ఇద్దరం ఫుడ్ షేర్ చేసుకోలేదు. సారీ, మర్చిపోయాను. నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నాను. సరే చెప్పు, ఎక్కడికి వెళ్దాం? నువ్వు బిజీగా ఉన్నానంటే వద్దులే, చాయ్ అయినా ఓకే. సరే. అయిపోయింది, వెళ్దామా? సరే. సిద్ధు, అంతా ఓకేనా అని నేను అడిగితే ఓకే అని నువ్వు సింపుల్గా చెప్పేయచ్చు. కానీ నువ్వు బాగానే ఉన్నావో లేదో నాకు తెలుస్తుంది కదా. అలా ఏం లేదు, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. నేను బాగానే ఉన్నాను. నీకు టైం లేకపోతే ఛాయ్ తాగేసి వెళ్ళిపోదామని నేను అన్నప్పుడు లేదు కలిసి డిన్నర్ చేద్దాం అని నువ్వు అంటావేమో అని నేను అనుకున్నాను. కానీ నువ్వు అలా ఏం అనలేదు. మార్నింగ్ నుంచి నువ్వు ఏదో విషయంలో ఏదో ఆలోచిస్తున్నావు అని అర్థమైంది. డోంట్ స్ట్రెస్ టూ మచ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. బాయ్. నాకేం అర్థం కావట్లేదండి. ఒకవైపు తను చాలా నచ్చుతుంది, మా ఇద్దరికి అన్ని విధాలు కుదురుతుంది అని హ్యాపీగా ఉన్నా, ఇంకోవైపు ఆ అమ్మాయికి వచ్చే అబ్బాయికి ఎలాంటి మైండ్ సెట్ అయితే ఉండకూడదని తను అనుకుంటుందో నాది అలాంటి మైండ్ సెట్టే అని తనకి తెలిస్తే ఏమైపోతుందో అని బాధగా ఉందండి. కానీ తన్ని దూరం చేసుకోవాలని లేదు, అలా అని చెప్పి మోసం చేయాలనుకోవడం లేదు. మీరు ఎందుకండి అంత ఆలోచిస్తున్నారు? ఇందులో మోసమేం లేదు, మనం ఒక చిన్న నిజం దాస్తున్నాం అంతే. ఇప్పుడు తను అనుకున్న కాంపాక్టబిలిటీస్ మీ ఇద్దరికి సెట్ అయ్యలేదా? అవుతుందండి. మరి ఇంకేంటండి ప్రాబ్లం? తనతో ఉన్నప్పుడు మీరేం ఫేక్ చేయట్లేదు కదా, సో మనం మోసం చేయట్లేదు. మీరు ఏం ఆలోచించకండి. ఏమో మూర్తి గారు, ఈరోజు నాకే నేను నచ్చలేదు. ఎప్పుడూ కాసేపు ఉండు అని నేనే తను అడుగుతాను, కానీ ఈరోజు తనకు ఉండాలనిపించినా నేనే అక్కడి నుంచి వచ్చేసాను. ఏం అర్థం కావట్లేదు. హలో సిద్ధు, నాన్న కాల్ చేసి ఊరు రమ్మన్నారు సిద్ధు. నేను వెళ్తున్నా, ఒక 2 డేస్లో వచ్చేస్తా. ఏంటిది సడన్గా? ఏం లేదు, మామూలుగానే ఒక 2 డేస్లో వచ్చేస్తా. అయ్యో పర్వాలేదులే. సారీ సిద్ధు, నేనే రోజు కలవాలి డిన్నర్కి ఆర్ ఫుడ్కి అని రూల్ పెట్టి నేనే బ్రేక్ చేస్తున్నా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అవును, ఎలా వెళ్తున్నావు? బస్సు ఇప్పుడే 11:30కి. నన్నేమైనా రమ్మంటావా?
వద్దులే, నేను వెళ్తాను. ఎలాగో ఎక్కువ టైం లేదు కదా. సరేనా? బాయ్. సరే, జాగ్రత్త. ఏమైందండి? అక్షర ఎందుకో సడన్గా ఊరెళ్తుందంట. ఈ 2 days మీట్ అవ్వడం కుదరదని వీలవుతుంది. మరి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నారా లేదా? అడిగాను, వద్దంది. వద్దని గ్యాప్ ఇచ్చిందా, వెంటనే అన్నదా? వద్దులే. కొంచెం ఆలోచించా అంది. మరి ఇంకా అర్థం కాలేదా? ఫాస్ట్గా వెళ్ళండి. హాయ్. హే, నువ్వేంటి ఇక్కడ? రావాలనిపించింది, వచ్చేసాను. ఓ, ఇంత లేట్గా రావాలనిపించిందా? మన సైలెన్స్కి అర్థం ఇంత లేట్గా తెలిసింది. ఇంకో 5 minutes ఆగి రావాల్సింది. బస్ కూడా వచ్చేసేది. అంత లేదు, ఇక్కడ ట్రాఫిక్ టైమింగ్స్ గురించి నాకు తెలీదా? పక్కగా లేట్ అవుతుంది. హలో, చెప్పండి అన్న. అవునా, సరే అన్న. ఏంటంట? నువ్వు అన్నదే, బస్ ఒక 10-15 minutes లేట్ అంట. అంతే, నేను చెప్పాను కదా. సిద్ధు, ఈ 2 days నువ్వు నన్ను మిస్ అవుతావా? అది ఈ 2 days గడిచిన తర్వాత తెలుస్తుంది. కనీసం మాట వరుస కూడా మిస్ అవుతాను అనవా? మాట వరుసకే కాదు, నిజంగానే మిస్ అవుతాను. ఏ చూడు, 12 అయింది. అయితే ఇట్స్ ఎ న్యూ డే. నీ రూల్ని నువ్వే బ్రేక్ చేసావని ఫీల్ అవుతున్నావు కదా. సో సక్సెస్ఫుల్గా మనం ఈరోజు కలిసాం, కబుర్లు చెప్పుకున్నాం, ఫుడ్ కూడా షేర్ చేసుకున్నాం. షేర్ చేసుకోవడం అంటే నేను ఒక్కదాన్నే తినడం కాదు, నువ్వు కూడా తినాలి. థ్యాంక్స్ సిద్ధు, నా లైఫ్లోకి వచ్చినందుకు.